ప్రైమ్ 10 తెలుగు న్యూస్ తాజా అప్డేట్. స్వాస్థ ఈక్షణ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు బుధవారం నాడు పేదలకు నిత్యావసరాలు సరుకులు దాదాపు 800 మందికి పంపిణీ చేసిన స్వాస్థ ఈక్షణ ఫౌండేషన్ సేవా ట్రస్ట్ సభ్యులు. ముఖ్య అతిథిగా హిందూపురం ఏఎస్పీ మహేష్, అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ, బాలయేసు విద్యా సంస్థల చైర్మన్ బలరాం రెడ్డి పాల్గొని స్వాస్థ ఈక్షణ ఫౌండేషన్ సేవా ట్రస్ట్ సభ్యులను కొనియాడారు. అంతేకాకుండా హిందూపురం మున్సిపల్ ఆఫీసు పక్కన అయ్యప్ప స్వామి సన్నిధిలో ప్రతిరోజు నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. वसिष्ठः तौ देवेभ्यः कृणोतो दीर्घमायुः रोचनो रोचमानस्योभ्यः कृणोतो दीर्घमायुरेन्द्रिये प्रतिष्ठति मनसवः समिन्धताम् पुनः ఈ రోజుకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ట్రైనీలు అడిషనల్ ఎస్పీ మహేష్ గారికి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని గారికి, వేదికపై ఉన్నటువంటి తదితరులకు, అందులో ముఖ్యంగా మా శిష్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది. ఇక్కడ రమణ గారు స్టూడెంట్, మంజునాథ్ గారు మా శిష్యుడు, ఇక్కడ చాలామంది కూడా మా శిష్య బృందము ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. అర్థమవుతున్నాయా? ప్రోగ్రామ్ గురించి నాకు నిజంగా బేసిక్ ఐడియా కూడా లేదు. కేవలం మా డిపార్ట్మెంట్ రమణ గారు పిలిచినందుకే వచ్చాను నేను. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా కర్నూలులో 2.5 years పనిచేశాను. అప్పుడు కర్నూలులో రమణ కూడా ఆర్ఐగా వర్క్ చేశారు. ఆయన పిలిచినందుకే వచ్చాను. ఏదో మంచి ప్రోగ్రామే అయింటుందనే నమ్మకంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెఫాన్ అంటే ఏంది అని నెట్లో వెతికాను. బేసికలీ మీ వెబ్సైట్ ఎవరు డీల్ చేస్తున్నారండి? ఇది ఫస్ట్ ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు ఆ వెబ్సైట్లోనే ట్రాన్స్పరెంట్గా ఏమేమి చేశారు ఏంది అనేది నీట్గా పెట్టేశాడు. సో ఆ వెబ్సైట్ చూడగానే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. దో ఇట్ ఈస్ 3 years బేబీ, ఇట్ విల్ హ్యావ్ నాట్ లెస్ దాన్ 100 years ఆఫ్ లైఫ్ అని నాకు అనిపిస్తుంది. సో స్టిల్ మినిమం ఇంకో 97 years ఈ ఆర్గనైజేషన్ ఇలానే వర్దిల్లాలి, మినిమం అది. రమణ గారు ఇందాక చెప్పారు, సెఫాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పేపర్ మీ చేతిలో ఉండే చూస్తే 3 yearsలో చాలా వర్క్స్ చేశారు. ఇలాంటి ఆర్గనైజేషన్ ఇంకా స్ట్రెంగ్త్ తీసుకొని ఇంకా అన్ని ప్రాంతాలకి విస్తరిస్తే మన హ్యూమన్ మనుగడకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కానీ చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే మనం చేసిన పనుల వల్లే. అంతేకాకుండా టెక్నాలజీ పెరిగిపోతుంది, మనుషుల స్వార్థం పెరిగిపోతుంది. సో ఇలాంటి సమయంలో ఇలాంటి ఆర్గనైజేషన్స్ బాగా డెవలప్ అయితే హ్యూమన్ వెల్ఫేర్కి చాలా ఉపయోగపడుతుందని నా ప్రగాఢ నమ్మకం. సో వీళ్ళు ఇలానే డెవలప్ అయ్యి మన హ్యూమన్ మనుగడకి
ఖచ్చితంగా వీళ్ళ పాత్ర వీళ్ళు పోషించి ఎన్నో పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ అందులో చెప్పుకోదగ్గవి ఫింగర్స్ మీద లెక్క పెట్టాల్సిందే. అలా వీళ్ళు ఫింగర్స్ మీద లెక్క పెట్టగలిగే ఆర్గనైజేషన్గా వీళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాకా రమణ గారు చెప్పినట్టు మా సార్కి మంచి మనసు ఉంది అన్నారు. అసలు అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అని నేను అంటానంటే, మామూలుగా జంతువులతో పోలిస్తే మనిషికి ఆలోచించే స్వభావం ఉంటుంది, అవునా కాదా? ఏది మంచి ఏది చెడు తెలుసుకునే స్వభావం ఉంటుంది. మరి అలాంటి ఆలోచన దృక్పథము స్వభావం ఉన్న మనిషికి బేసిక్గా మంచి మనసు ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఫలానా వ్యక్తికి మంచి మనసు ఉంది అని ఎందుకు అంటున్నామంటే, మిగిలిన వాళ్ళు మనుషులుగా ప్రవర్తించట్లేదు కాబట్టి అంతే. అంతేగాని వేరే వాళ్ళు, నేను లేదా రమణ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు గొప్పోళ్ళని కాదు. ప్రతి ఒక్క మనిషి గొప్పోడే. తనలోని మనిషిని నిద్ర లేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక అవేకనింగ్ ఉంటుంది. జీవితంలో ఒక ఎగ్జాంపుల్ చూసి వాళ్ళు, అరే నేను ఇంత చేసి ఉండాలి, తప్పు చేశాను అని అనుకుంటారు. అలా ప్రతి మనిషి తనలోని తప్పుల్ని తను యాక్సెప్ట్ చేసి, నాకు నా లిమిటేషన్స్ ఇవి, నేను ఇలా ఉంటే ఇంకా ఎదగలేను, ఇలా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రతి మనిషి గొప్పోడే, ప్రతి మనిషి మనసు గొప్పదే, అవునా? మీ అందరికీ తెలిసిందే, ఆర్థికంగా వెనుకబడిన 750 కుటుంబాలని అన్ని కమ్యూనిటీల నుంచి తీసుకొని మనం ఈరోజు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అలాగే 16వ తేదీ నుంచి నిత్యాన్నదానం కూడా మన సంస్థ ద్వారా ప్రతిరోజు ఒక 100 నుంచి 120 మందికి మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నిత్యాన్నదానం జరుగుతూనే ఉంది. నెక్స్ట్ మరి ప్రైవేట్ బస్ స్టాండ్లో ప్రతిరోజు ఒక 100 మందికి మేము నిత్యాన్నదానం చేయాలనే ఉద్దేశంలో ఇంకా దానికి పర్మిషన్ల కోసం వెయిట్ చూస్తున్నాము. ఇలాగే మన ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతాయి. దాంట్లో ఏదైనా ఉంటే ఫ్యూచర్లో ప్లానింగ్ మీకు చెప్తాను. ఓకే. స్వస్థ ఈక్షణ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మంచి కార్యక్రమాన్ని నిర్వహించినాము. ముఖ్యంగా పేదవారి కోసమే ఈ యొక్క సంస్థ కృషి చేస్తుందని మేము తెలియజేస్తున్నాము. ఇప్పటికీ చాలామందికి మేము ఈ సహాయ సహకారాలు అందించాము. ఇంకా ఫ్యూచర్లో కూడా మనకి ఎవరైనా పేదవారు అనేటువంటి వాళ్ళు ఉంటే మన యొక్క సంస్థ దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళు కూడా మా చేతనైనటువంటి సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి మీడియా మిత్రులు మరి అందరూ, మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా సహకారం అందించారు. ఈ యొక్క దీనిని మేము దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాము. కాబట్టి ఇంకా మీదటి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి మీ యొక్క సహకారం, ముఖ్యంగా మీడియా వాళ్ళే మాకే ముఖ్యంగా సహకారం ఉండాలి. వాళ్ళని ఎప్పుడు కూడా మేము కోరుకుంటుంటాము. ఈ సహకారాన్ని మీరు అందిస్తారని ఆశిస్తున్నాము. మేము స్వస్థ ఈక్షణ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి గత 3 ఏళ్లుగా చేస్తున్నాము. సేవా కార్యక్రమాలు ఇందుకు గాను అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఇంకా ఎవరికైనా సహకారాలు కావాలనిపిస్తే తప్పకుండా మా ఫౌండేషన్ని వీక్షించండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మనము అవసరం అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో, ఉన్నటువంటి పేదలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు నిత్యావసర సరుకులు, అంటే ఒక నెలకు సరిపడినటువంటి సరుకులు వాళ్ళకు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉంటారని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఇవాళ జరిపించడం జరిగింది. అయితే ఈరోజు మీరు చూస్తుంటారంతా కూడా 700 మంది పైచలకే ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడము, అంటే దగ్గర 700 పైన అందరూ కూడా లబ్ధి చెందిన్నారు. అందరికీ కూడా వచ్చినటువంటి ప్రజలకి కూడా ఈ యొక్క గ్రాసరీ కిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ ఇప్పటి నుంచే కాకుండా 2023 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ వస్తుంది. అది అంటే ఇదనే కాదు, ఇంతకుముందు కూడా మనము ఆయుర్వేదకు సంబంధించినటువంటి కీళ్ళ నొప్పులు అయితే ఉంది, మరి ఇతర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మనం మన చేతనైనంత వరకు తోడ్పాటును అందిస్తూ వాళ్ళకి ఎంతవరకు అంటే మన చేతనైనంత వరకు ఎంత అవసరం ఉన్నంత వరకు వాళ్ళకు చేయడం కూడా జరుగుతుంది. ఈ మధ్యనే రీసెంట్గా మీకంతా కూడా తెలిసి ఉంటుంది, ఈ అనాథ ఆశ్రమాలకు కానీ అదేవిధంగా ఓల్డేజ్ హోములకు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మా సంస్థ తరఫున, అంటే సిఫాన్ సంస్థ తరఫున వాళ్ళందరికీ కూడా చేతనివ్వడం జరిగింది. ఇక్కడే కాకుండా నేను కోరుకున్నది ఏంటంటే, ఇదే కాకుండా మీకు కూడా తెలిసినటువంటి ఎవరైనా ఉంటే కానీ ఒకవేళ ఎవరైనా వాళ్ళు అంటే వీళ్ళకి అవసరం ఉంది,
కొన్ని చాలా ఇబ్బందుల్లో ఉన్నారనేటటువంటి విషయం దృష్టికి వస్తుందన్న మా సేవా సంస్థలు ఏదైతే సెఫాన్ సేవా సంస్థలు మీరు తీసుకొచ్చినట్టయితే మాకు చేయనెత్తమైన మా సంస్థ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదో తలాంది వేసుకొని వాళ్ళకు చేదోడు అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పేసి మీ యొక్క ఛానల్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.